దేవుని బిడ్డలరా, మరి ఈ యొక్క అద్భుతమైన పుస్తకము నిమిత్తమై దేవుడు అనేక సాక్ష్యాలు ఇచ్చి ఉన్నారండి. మరి సాక్ష్యాలన్నిటినీ తెలియపరచడానికి నాకు సమయం లేదు, కానీ ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ బుక్కు నేను పరిచర్యలోకి రావడానికంటే ముందు రాయడం జరిగింది. దేవుని యొక్క మహా ప్రణాళిక నా పట్ల ఉన్నదేమో నాకు తెలియదు, కానీ ఈ పుస్తకము రాసి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎన్నో మారులు ఈ పుస్తకాన్ని పరిచర్యలోకి వచ్చాక చేయించాలని ఆశపడ్డాను, కానీ అది జరగలేదు. అది నా ఆలోచన. కానీ ఈరోజు ఇలాగున ఈ పుస్తకం అనేకుల ముందుకు రావడానికి దేవుని చిత్తమై ఉన్నది, కాబట్టి ఈ కార్యం జరిగి ఉన్నది. ఈ పుస్తకంలో అద్భుతమైన శక్తి ఉన్నదని, ఒక వ్యక్తిని ప్రార్థనాపరుడుగా మార్చడానికి ఇందులో ప్రతి మాట ఉపయోగపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గొప్పగా నేను రాశానని ఈ పుస్తకాన్ని చెప్పడమే లేదండి, నాకు అంత జ్ఞానం కూడా లేదు. కేవలము ఒక శరీరంలో ఉన్న నన్ను దేవుడు ఉపయోగించుకున్నారు అంతే. ఈ పుస్తకంలో ప్రతి మాట దేవుని మాట అని చదవండి, మీ జీవితాలు అద్భుత రీతిలో కట్టబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎన్నో ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. ఎంతోమంది దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. మరి ఈ పరిచర్యలో పాలి భాగస్తులు మీరైతే తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. మీ యొక్క ఫలము పరలోకంలో అధికమవుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించేడి వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆపదలు అలుముకొని చిక్కుల్లో దిగబడి సహాయము చేసేవారు లేక కృంగిన స్థితిలో దిగబడిపోయి నా పరిస్థితి ఏమిటి, నన్ను ఎవరు ఆదుకుంటారు, నా దుఃఖంలో ఎవరు నన్ను ఆదరిస్తారు, నా పరిస్థితి ఏమిటి, రేపటి రోజున నా స్థితిగతి ఏమిటి, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాగలనా, ఈ పరిస్థితుల్లో నేను సమాధానము పొందుకోగలనా, ఈ భయంకరమైన యాతనకరమైన పరిస్థితులు నేను ఎలా దాటగలను, ఎవరు నాకు అండగా నిలుస్తారు అనేటువంటి అనేక ప్రశ్నల్లో నిలబడి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీతోనే స్పష్టముగా సూటిగా బలముగా మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట. ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను అక్కున చేర్చుకుంటాను, నేను నిన్ను సమాధానపరుస్తాను. ఈ వ్యతిరేక పరిస్థితుల్లో, నువ్వు దాటలేని ఈ వేతనకరమైన పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉండి నీకు ముందుగా మార్గమును సరళము చేస్తూ నీకు భయము గొలిపే ఈ పరిస్థితుల్లో వెన్నంటే నీకు తోడుగా ఉన్న దేవుడను నేను నిన్ను ఆదుకుంటాను, నిన్ను నా కౌగిలిలో భద్రము చేస్తాను, నేను చేయి పట్టి నిన్ను నడిపిస్తాను. కంగారు పడిపోవద్దు, దిగులు చెందవద్దు, భీతిలోకి జారిపోవద్దు. ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను ఆదుకోవడానికి, నేను నిలువబెట్టడానికి, ఈ కష్టతరమైన పరిస్థితుల్లో నీతో పాటు ఆ యాతన శ్రమను నేను కూడా అనుభవిస్తూ నీతో పాలి భాగస్థుడనై నడవడానికి నేను ఇష్టపడతా ఉన్న దేవుడను. ఎంత మంచి మాట అండి! ఎవరండి ఈ మాటను చెప్పేది?
ఎవరండి మన బాధను పంచుకునేది? ఎవరండి మనల్ని ఆదుకునేది, అక్కరన చేర్చుకునేది, అద్దరికి నడిపించేది? సహోదరి సహోదరుడా, ఈరోజు నిరాశ నిస్పృహల్లో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఈ మాటను పట్టుకొని అయా, నీవు నన్ను ఆదుకుంటానని నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీవు నన్ను ఆదుకునే దేవుడిగా ఉన్నందుకు, అయా నన్ను అద్దరికి నడిపించడానికి నా తోడుగా ఉన్న దేవుడిగా ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రభువా. అయా, నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తూ ఉన్నానయ్యా అని నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసంతో ఈ మాటను నమ్మి నీ చీకటి, వేదన, కష్టతరమైన పరిస్థితిని ఛేదించడానికి, నువ్వు మునుముందుకు వెళ్ళడానికి ధైర్యము కూడగట్టుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయనను ఆశ్రయదుర్గముగా చేసుకుంటే, ఆయన నీకు ఆశ్రయం అవుతాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, అద్దరికి చేరుస్తాడు. నీకు సమాధానము, నెమ్మది, నీ పరిస్థితుల మీద విజయము అనుగ్రహించే దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన కంటికి పరిస్థితులు భయంకరంగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ మన పరిస్థితుల కంటే మన దేవుడు శక్తిమంతుడని నమ్ముదాం. మన పరిస్థితుల కంటే మన దేవుడు ఉన్నతమైన అధికారము కలిగిన వాడని నమ్ముదాం. అలాగున మనము నమ్మి ఆయన మనల్ని ఆదుకుంటాడని నిరీక్షణతో, నిశ్చయతతో, మనోధైర్యముతో, విశ్వాసముతో ప్రతి అడుగు నువ్వు ఎదురు చూస్తూ నిరీక్షణతో ఆయన మీద ఆధారపడి వేస్తూ ఉంటే, నీ పాదము దిగబడిపోకుండా, నీ పాదము చిక్కుబడకుండా నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన. నమ్ముదామా? ఈరోజు మనల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడని నమ్ముదాం. మనల్ని అక్కడికి చేర్చుకొని అద్దరికి నడిపించే దేవుడు ఉన్నాడని నమ్ముదాం. నమ్మి ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా ఆదుకొని లేవనెత్తుతారు. ఇది అనుభవపూర్వకంగా చెబుతున్న అద్భుతమైన మాట. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి, అయా మమ్మల్ని ఆదుకుంటానని, అక్కడికి చేర్చుకుంటానని, అద్దరికి నడిపిస్తానని, అయా మా కష్ట సమయంలో మాతో కూడా మీరున్నారని మాతో మాట్లాడి మాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, సమాధానాన్ని, నిరీక్షణను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ మాటల ద్వారా ఎవరు ఆదరించబడి, అవును నా దేవుడు నన్ను ఆదుకుంటాడు అని ఎవరైతే భరోసా కలిగి నాయన తమ పరిస్థితులు అన్నిటినీ మీ చేతుల్లో పెట్టారో వారిని ఆదుకోమని, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితము మీద నూరంతల ఆశీర్వాదాన్ని కుమ్మరించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. తప్పకుండా ముందుకు రండి. మరి ఇక్కడ మీరు విత్తితే నూరంతల ఫలము కోసి తీరుతారండి. దానికి భరోసా ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.